జైపాల్ రెడ్డికి సిద్ధాంతపరమైన విభేదాలే తప్ప వ్యక్తిగతం ఉండదని, వాజ్పేయి, సుష్మా స్వరాజ్ లాంటి వారితో కూడా జైపాల్ రెడ్డికి వైరం లేదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ తాజ్ కృష్ణలో ఐసీఎఫ్ఐఐ క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యంలో జైపాల్ రెడ్డి స్మారక అవార్డు ప్రదానోత్సవం కార్యక్రమానికి హాజరైన ఆయన దేశ రాజకీయాల్లో జైపాల్ రెడ్డి తనదైన ముద్ర వేశారని కొనియాడారు. పివి తర్వాత చట్టసభల్లో జైపాల్ రెడ్డిది ప్రముఖ పాత్రని, జైపాల్ రెడ్డి సహకారం లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని ఘంటాపథంగా చెప్పారు. సమాచార హక్కు చట్టం రావడంలో జైపాల్ రెడ్డి కృషి ఎంతో ఉందన్నారు సీఎం రేవంత్. కలవకుర్తి ప్రాంతంలో మార్పుల కోసం జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. జైపాల్ రెడ్డి మెమోరియల్ అవార్డ్స్లో మాట్లాడడానికి మా బ్యాక్ ఆఫీస్ పెద్ద నోట్ ప్రిపేర్ చేసి, మనకు తెలియని వాళ్ళ గురించి, మనం తెలుసుకోవాల్సిన వాళ్ళ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇలాంటి నోట్స్ అవసరం. జైపాల్ రెడ్డి గారి గురించి నాకు కానీ మీకు కానీ అవార్డు గ్రహీతలు పేపర్ చూసి చదివి చెప్పాల్సిన అవసరం లేదని నేను బలంగా నమ్ముతున్నాను. విద్యార్థి నాయకుడిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా వారు వివిధ హోదాలలో ప్రాతినిధ్యం వహించి సుదీర్ఘంగా 1969లో మొట్టమొదటిసారి కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో శాసనసభ్యుడిగా ఎన్నికై 4 పర్యాయాలు శాసనసభ్యుడిగా, 5 పర్యాయాలు లోక్సభ సభ్యుడిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యంగా కేంద్ర మంత్రిగా వారు పెట్రోలియం శాఖ నిర్వహిస్తున్నప్పుడు ఈ దేశంలో కీలకమైన అంశాలలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం కానీ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రసార భారతి చట్టాన్ని వారు ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్ష గళాన్ని ప్రజాస్వామ్యం బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని నమ్మి విశ్వసించి ఒక బలమైన చట్టాన్ని దేశానికి వారు అందించారు. 50 సంవత్సరాలు సరిగ్గా 69లో వారి ప్రజా జీవితంలో అడుగు పెడితే 2019 వారి చివరి శ్వాస వరకు ప్రజల పక్షాన ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి, ఈ దేశంలో ప్రజలకు ఉపయోగపడే విధి విధానాలను అమలు చేయడంలోనే వారు కృషి చేసిండ్రు. వారి దగ్గరికి ఎవరైనా ఏదైనా సమస్య మీద వస్తే, ఒక రేషన్ కార్డు కావాలనో లేకపోతే ఏదైనా చిన్న సమస్య మీద వచ్చినప్పుడు మేమందరం ఆ వచ్చిన వ్యక్తికి ఆ రేషన్ కార్డు ఇప్పించడం ఎలా అనే ఆలోచన చేస్తే, అసలు ఈ విధానాన్ని సరళీకృతం చేస్తే పేదలకు ఏ విధంగా మేలు జరుగుతుంది, అసలు పరిపాలనలో తీసుకురావాల్సిన మార్పుల గురించి జైపాల్ రెడ్డి గారు ఆలోచన చేసేది. కల్వకుర్తి ప్రాంతానికి ఈరోజు విద్యుత్తు అందరికీ అందుబాటులో వచ్చింది. కరెంట్ అనేది పెద్ద ఇష్యూ కాదు ఇప్పుడు, కానీ ఆనాడు వారు శాసనసభ్యుడు. సీఎం రేవంత్, చంద్రబాబు, మోడీ కలిసి బీఆర్ఎస్ పై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. మోడీ జుట్టు తన చేతిలో ఉందని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఇచ్చిన హామీలు కాంగ్రెస్ అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాంగ్రెస్ కు డైవర్షన్ కు పనికొస్తుందని తెలిపారు. కాంగ్రెస్ కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు కేటీఆర్. హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని మల్లాపూర్లో బీఆర్ఎస్వి రాష్ట్ర స్థాయి సదస్సులో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కేంద్రం జుట్టు నా చేతిలో ఉంది, రేవంత్ రెడ్డి నా శిష్యుడు, నా చెంచాగాడు, నేను ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు, కాబట్టి నేను ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. కానీ ఆయన మర్చిపోతున్నాడు, తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి కేసీఆర్ ఉన్నాడు అనే మాట మర్చిపోతా ఉన్నాడు. ఖచ్చితంగా కేసీఆర్ ఉన్నాడు, మనందరం ఉన్నాం. ఒక్కొక్కరం ఒక కేసీఆర్ లాగా ఉద్యమించాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. కుట్రలు అని నేను అన్నా, కుట్రలు ఆగిపోలేదు, మనం అధికారం పోగానే ఆగిపోలేదు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతా ఉందో. 18-20 నెలలైంది. ఇదే కాంగ్రెస్ వాళ్ళు కదా డైలాగులు కొట్టింది, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 100 రోజుల్లో 106 అయినా అక్కడ ఒడిచే సూర్యుడు ఇక్కడ ఒడిచినా 4000 పెన్షన్ ఇస్తానది మనం కాదు కదా. ఇదే రేవంత్ రెడ్డి, అదే బట్టి గారు, అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళే చెప్పింది. కానీ ఇవాళ నువ్వు అడిగినావు అనుకో, ఏమాయమా 6 గ్యారెంటీలు 100 రోజులు అంటే 600 రోజులు అయిపోయాయి, ఏం సంగతి అంటే మరి వాళ్ళకు సమాధానం లేదు. అందుకే ఏం చేయాలి, ఒక రోజు కాళేశ్వరం మీద విచారణ ఒక కమిషన్, ఇంకొక రోజు గొర్రెల స్కామ్ అదొక కథ, ఇంకో కొన్ని రోజులు ఇంకో కథ, ఏది ట్యాపింగ్ ఇదో కథ. కానీ ఇవాళ తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించేందుకు 6 గ్యారంటీల మీద అడగకుండా 420 హామీల గురించి యాదికి రాకుండా చేసేందుకు డైవర్షన్ గేమ్ ఆడేందుకు వస్తుండొచ్చు. కానీ నష్టం జరుగుతున్నది తెలంగాణ ప్రజలకు, మన కుటుంబాలకు. ఇవాళ 20 నెలలు అయిపోయింది, నెలకు 2500 ఇస్తానని చెప్పి 20 నెలలు అయిపోయింది. 20 నెలలు మన ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత బాకీ ఉన్నది? నెలకు 2500, 20 నెలలు ఎంత బాకీ ఉన్నది? 50,000 రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడా లేదా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికీ దగ్గర 7 లక్షల పెళ్లిళ్ళు అయినాయి, 7
లగ్గాలైనాయి. మరి 7 లక్షల లగ్గాలంటే ఎన్ని తులాల బంగారం బాకీ ఉన్నాడు? 7 లక్షల తులాలు బాకీ ఉన్నాడా? ఇది యాద్ చేయాలి మనం. అట్లాగే రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు, 2 సార్లు ఎగ్గొట్టిండు. మనమేమో ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నాట్లప్పుడు రైతు బంధు వేసింది. రేవంత్ రెడ్డి ఏమో ఓట్లప్పుడు మాత్రమే వేస్తాడు. పార్లమెంట్ అప్పుడు ఒకసారి, మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లప్పుడు ఒకసారి. కేసీఆర్ గారు ముందే చెప్పిండు, కాంగ్రెస్ నమ్మితే రైతు బంధు రామ్ రామ్ అవుతుందని చెప్పిండా లేదా? అయ్యిందా? ఈ మాట యాద్ చేయాలి. తెలంగాణలో రాజకీయ మార్పులతో బీఆర్ఎస్ కు పుట్టగతులు లేకుండా పోతాయనే అభద్రతా భావంతో మాజీ మంత్రి కేటీఆర్ మతిలేని మాటలు మాట్లాడుతున్నారని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహన రాహిత్యంతో బీజేపీ కాంగ్రెస్ మైత్రిపై మాట్లాడుతున్నారని ప్రస్తావించారు. కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పుట్టిన రాజకీయ పార్టీనే బీజేపీ అని గుర్తు చేశారు. కాంగ్రెస్ బీజేపీ మైత్రి కోసం కాంట్రాక్ట్ పనులు ఇచ్చినట్లు కేటీఆర్ నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంట్రాక్ట్ పనులపై చర్చకు ఎక్కడికైనా సిద్ధమని మాజీ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు. రేపు మళ్ళీ బీజేపీ టీడీపీ తెలంగాణలో ఏమన్నా అలయన్స్ పెట్టుకుంటారేమో, పెట్టుకుంటే బీఆర్ఎస్ పుట్టగతులు ఉండవు అనే ఉద్దేశంతో నా పైన, అది బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకుంటున్న ఉద్దేశంతో నీకు ఎక్కడో భయం పుట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటాడు. కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటే ఎవరన్నా దేశంలో ప్రపంచంలో నమ్మేవాళ్ళు ఉన్నారా? కాంగ్రెస్కు బీజేపీ ఎంత దూరం? కాంగ్రెస్ విధానాలకు అగనెస్ట్గా పుట్టిన పార్టీ బీజేపీ. మనం చూస్తున్నాం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, వాళ్ళంతా కూడా బీజేపీకి ఇబ్బందులు పెట్టాలని మొత్తం ఇండియా అనే కూటమి కలుపుకొని చేస్తుంటే బీజేపీ కాంగ్రెస్ నెక్సెస్ కోసం రమేష్కి వర్క్ ఇచ్చినారని చెప్పి దానికి మాట్లాడే కొంచెమన్నా జ్ఞానం ఉండాలి కదా. అయినా కూడా నువ్వు మాట్లాడే ఈ మధ్య టీవీలో చూస్తున్నా, నాకు సంబంధించిన విషయం కూడా కాదు, నీ గురించి చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి? నువ్వు చేసే బిహేవియర్ ఏంటి? వాళ్ళెవరో లోన్ తెచ్చుకుంటే తెలంగాణ గవర్నమెంట్ భూములు తాకట్టు పెట్టి దానికి నాకి లింకు పెట్టి నాకు వర్క్ ఇచ్చారని చెప్తావు. అంటే ఒక ముఖ్యమంత్రి వర్క్ ఒక కంపెనీకి ఇవ్వగలుగుతాడా? అంటే 10 సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా? 10 సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా? నువ్వు లిస్టు తీద్దామా? తెలంగాణలో ఉండే వాళ్ళు ఎంతమంది తెలంగాణలో వర్క్ చేశారు, మిగతా వాళ్ళు ఎంతమంది, ఆంధ్ర వాళ్ళు ఎంతమంది వర్క్ చేశారు, కూర్చొని డిబేట్ పెట్టుకుందామా? నేను కేటీఆర్ ఇద్దరమే ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ప్రెస్ క్లబ్కైనా సరే, తెలంగాణ భవన్కైనా సరే, లేదు ఎక్కడైనా సరే హైదరాబాద్ లో మన ఇద్దరం కూర్చొని డిబేట్ చేద్దాం. మీడియా ఏం మాట్లాడుతున్నావు? నీకు ఎందుకు అంత అక్కసు? అవును, రేపు కలిస్తే ఎప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో టీడీపీ బీజేపీ హైదరాబాద్ లో తెలంగాణలో కలిపి పోటీ చేయొచ్చేమో, దానికి నీకెందుకు బాధ? ఏం మాట్లాడుతున్నావు? తెలంగాణలో నా పేరు గురించి మాట్లాడినా కాబట్టి నేను ఈరోజు నీ గురించి చెప్పాల్సి వచ్చింది. లేకుంటే మా ఇద్దరి మధ్యలో అది ప్రైవేట్ డిస్కషన్. ఇంకా కొంతమంది ఉన్నారు, అది బయటకు చెప్పకూడదు. నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. నువ్వు ఈరోజు మాట్లాడి అంటే ఏ రోజు నువ్వు ఎలాగైనా మాట్లాడుతున్నావు అంటే నేను చూస్తూ ఊరుకునేవాడిని కాదు. అనవసరంగా నువ్వు మాట్లాడుతున్నావు. దీనికి మీడియాకి, తెలంగాణ ప్రజలకి, ఈ దేశ ప్రజలకి సమాధానం చెప్పాలి కేటీఆర్ అని చెప్పి. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోసం తాపత్రయపడుతుందని, ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, పార్టీ విధి విధానాలపై విద్యార్థి సంఘ ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రజాపక్షాన్ని నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తుందన్నారు. తెలంగాణలో అద్భుతమైన నీటి ప్రాజెక్ట్ కాళేశ్వరంపై కాంగ్రెస్ నాయకులు నిందారోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించే బనకచర్ల ప్రాజెక్ట్ అంశాన్ని బీఆర్ఎస్ వెలుగులోకి తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయం అనేది ఒక టాస్క్, ఒక గేమ్. బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రయోజనాలు అనేది ఒక టాస్క్. మీకు రాజకీయాలు ఒక గేమ్ కావచ్చు, మీకు రాజకీయాలు అధికారం కోసం కావచ్చు, కానీ గులాబీ పార్టీకి రాజకీయాలు అనేది తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ నీళ్ల కోసం. అది మిగతా పార్టీలకు మనకున్న తేడా. ఇది మీరు దయచేసి గమనించాలి. బీఆర్ఎస్ కు రాజకీయం అనేది అధికారం కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర హక్కుల కోసం అని చెప్పాను. అందులో భాగంగానే గోదావరి బనకచెర్లను బయటకు తెచ్చింది కూడా బీఆర్ఎస్. నిద్రపోయింది, మొద్దు నిద్రపోయింది రేవంత్ రెడ్డి. సోయి కూడా లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఇవాళ 8+8 16 కాదు, గుండు సున్నా అయింది. బడ్జెట్ లో సున్నా, ప్రాజెక్టుల్లో సున్నా. తెలంగాణ హక్కులు కాపాడడంలో కూడా ఈ కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు నోర్లు మూసుకొని, పెదవులు మూసుకొని ఇవాళ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. పార్లమెంట్ అవుతుంది ఇప్పుడు. ఒక్కడన్నా కాంగ్రెస్ ఎంపీ లేచి బంకచెర్ల ఎట్లా కట్టమని అడుగుతుండా? ఒక్కడన్నా బీజేపీ ఎంపీ ఎట్లా కట్టారు గోదావరి బంకచెర్ల అని అడుగుతున్నాడా? వీడు అడగడు, వాడు అడగడు. ఈ 8 ఎంపీలు మౌనం, ఆ 8 ఎంపీలు మౌనం. కానీ ఇలా మళ్ళా పోరాడుతున్నది
మళ్ళీ ప్రశ్నిస్తున్నది, తెలంగాణ హక్కులు కాపాడుతున్నది మన బీఆర్ఎస్ పార్టీ, మన గులాబీ జెండా. 76 2 మాత్రమే కుంగినాయి. తర్వాత 15 రిజర్వాయర్లు. ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. మల్లన్న సాగర్ ఇస్ గివింగ్ వాటర్. రేవంత్ రెడ్డి ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు నీళ్లు తేవడానికి 6,000 కోట్ల రూపాయలతోని టెండర్లు పిలిచిండు. మరి కాళేశ్వరం కూలిపోతే మల్లన్న సాగర్కి టెండర్లు పిలిచి, కాళేశ్వరం కూలైపోయా 1,00,000 కోట్లు ఆగమైపోయినాయి అంటున్నావు కదా. మరి మల్లన్న సాగర్ నుంచి 6,000 కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు తెచ్చి మూసీలో పోస్తా, మూసీని సుందరీకరిస్తానంటున్నావు. మరి కాళేశ్వరం లేకపోతే మల్లన్న సాగర్ ఎక్కడిది? మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం కదా. అంత ఓకే ఉన్నది కనుకనే నువ్వు మల్లన్న సాగర్ నుంచి మూసీకి నీళ్లు తెస్తా అని 6,000 కోట్లతో టెండర్లు పిలిచిండు. ఇవాళ పనులు జరుగుతూ ఉన్నాయి. అంటే రేవంత్ రెడ్డి చెప్పేది అబద్ధం. మల్లన్న సాగర్ ఉన్నది, కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయి, ఆ నీళ్లను హైదరాబాద్ కు తెస్తున్నారు. అట్లా మల్లన్న సాగర్ లాగా 15 రిజర్వాయర్లు దే ఆర్ ఇంటాక్ట్. అందులో ఒకటి రంగనాయక సాగర్ అని మా సిద్దిపేటలో ఉంటుంది. ఆ రంగనాయక సాగర్ కు మొన్న కొండా సురేఖ మంత్రి వచ్చింది. ఇగో రంగనాయక సాగర్ కి ఈ సంవత్సరం 1,10,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నా అని చెప్పింది. మరి కాళేశ్వరం కూలిపోతే 1,10,000 ఎకరాలు యాడికెళ్ళి వారే కొండా సురేఖ వచ్చి నీళ్ళు ఎట్లిప్పే, గేట్ ఎట్లిప్పే. తెలంగాణ బీసీల రిజర్వేషన్ పేరిట కాంగ్రెస్ దగా చేస్తుందని, అంతిమంగా ముస్లింలకు మేలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పావులు కదుపుతుందని ఆరోపించారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. మహబూబ్ నగర్ లో బీజేపీ కార్యకర్తల సమావేశానికి హాజరైన రామచందర్ మహబూబ్ నగర్ గడ్డ బీజేపీ అడ్డా అంటూ కార్యకర్తలు జోష్ నింపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఏ తెలంగాణ ప్రజలైతే కాంగ్రెస్ ఒక అవకాశం ఇచ్చిందో, ఈ తెలంగాణ ప్రజల్ని మర్చిపోకుండా తెలంగాణ ప్రజల సంక్షేమం చూడాల్సిన బాధ్యత మీది అని చెప్పి చెప్తున్నాను. మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు బీసీ రిజర్వేషన్ 42% ఇస్తామని చెప్పేసి. కానీ మనం మీరు చేసినటువంటి కులగణంలో 46% బీసీలు ఉన్నారు. మరి 46% సరే 42% మీరు ఇస్తున్నారు. కానీ బీసీల కులగణనలో 46% బీసీలు ఉంటే 42 మీరు దాన్ని కుదిస్తే మళ్ళీ అంటూ 10% ముస్లింలకు ఇచ్చి బీసీలకు ఇచ్చేది మీరు 36%. ఇక్కడ దగా చేస్తున్నది తెలంగాణ బీసీలనని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ మేము హెచ్చరిస్తున్నాం మిత్రులారా. భారతీయ జనతా పార్టీ మాకు అధికారం వస్తే మతపరమైనటువంటి రిజర్వేషన్ మేము తీసేస్తాం. వాళ్ళకి ఆల్రెడీ కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా న్యాయం చేసేటువంటి ప్రక్రియ చూసాం. కానీ బీసీలకు ఎంత శాతం అయితే వీళ్ళకు చూపెడుతున్నారో అంత శాతం కన్నా ఎక్కువ మేము న్యాయం చేసే ప్రయత్నం మేము చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మోదీ గారు కన్వర్టెడ్ బీసీ అని. మత మార్పుడు ఉంటాయి కానీ కుల మార్పుడు ఉండదు. భారతీయ జనతా పార్టీ ఒక బీసీని ప్రధానమంత్రి చేసింది. మా క్యాబినెట్ లో 27 మంది బీసీలు ఉన్నారు. మీ క్యాబినెట్ లో కేవలం 2 మాత్రమే ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు కులాల పేరు మీద మీరు ఏదైతే ఏదో చెప్తా ఉన్నారో, ఈ కులగణన ఏదైతే ఉందో అది సరైన కులగణన కేవలం కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి సెన్సస్ లో కరెక్ట్ కులగణన ఉంటుంది. కానీ మీరు చేసింది బూటకమైనటువంటి కులగణన. ఇప్పటి నుంచే మహబూబ్ నగర్ గడ్డ ఇది బీజేపీ అడ్డా అవుతుందని చెప్పేసి కూడా చెప్తాను మిత్రులారా. రాజకీయాలు పక్కన పెట్టి కరీంనగర్ అభివృద్ధి కృషి చేస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. హుస్నాబాద్ లో పాఠశాల విద్యార్థులకు బండి సంజయ్ సైకిల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బండి సంజయ్ ప్రసంగించారు. అభివృద్ధి కార్యక్రమంలో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పనిచేస్తామన్నారు. హుస్నాబాద్ లో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. నవోదయ స్కూల్ ను ఏర్పాటు చేసి వచ్చే ఏడాది అడ్మిషన్లు ప్రారంభమయ్యే విధంగా సహకరిస్తామన్నారు. క్రమశిక్షణ, దేశభక్తి, విద్యను అందించాలన్న లక్ష్యంతో మనం ముందు ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని మనం ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ సైకిళ్లను మనం చాలా జాగ్రత్తగా, ఇలా మొన్న కూడా ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు, స్థానిక ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గారు కూడా ఒక మంచి కార్యక్రమం, ఇది ప్లాస్టిక్ ను నిషేధించాలి తన నియోజకవర్గంలో అని చెప్పి స్టీల్ బ్యాంక్ గవర్నర్ గారి యొక్క స్వహస్తాల మీదుగా ప్రారంభించడం ఒక మంచి కార్యక్రమం. రాజకీయాలు ముఖ్యం కాదు. నేనైతే కరీంనగర్ పార్లమెంట్ లో రాజకీయాలు బంద్ చేసిన, అందరం కలిసిమెలిసి ఈ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి చేసుకోవాలని ఒక లక్ష్యంతో మాత్రమే పనిచేస్తాం. నేనైతే బంద్ చేసిన. అందుకే మన పొన్నం ప్రభాకర్ గారు తీసుకున్న కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇవాళ ప్లాస్టిక్ ను నిషేధించడం అనేది మంచి కార్యక్రమం. దానికి తోడు కేవలం నినాదం ఇవ్వడమే కాకుండా ప్రతి గ్రామంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసి
దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయడం నిజంగా మంచి కార్యక్రమం. అది కూడా దాన్ని కూడా మనం అందరం సహకరించాలి, అందరం మనం ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. కాబట్టి మొన్న ఢిల్లీకి వచ్చినప్పుడు కూడా పొన్న ప్రకారం నేను ఢిల్లీకి వచ్చిన వారు నేను చెప్పిన నవోదయ స్కూలు వారు కష్టపడుతున్నారు, నేను కష్టపడుతున్నా, ఇద్దరం కలిసి కేంద్ర మంత్రి కలిసాం. తప్పకుండా ఉత్సవాలకు నవోదయ పాఠశాల ఇవ్వాలని చెప్పి కేంద్ర మంత్రి కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. దాంతోపాటు సైనిక స్కూల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం ఇద్దరం కలిసి చేస్తున్నాం. పొన్నప్రభు గారు నేను కలిసి చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ గ్రామీణ సడక్ యోజన పైసలు కానీ అదేవిధంగా సిఆర్ఎఫ్ అమౌంట్ కానీ ఇలా చాలా రకాలుగా కేంద్రం నుంచి వచ్చేటువంటి అనేక నిధులను ఈ కరీంనగర్ పార్లమెంట్కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా మేము ముందుకు తీసుకొచ్చి తీసే ప్రయత్నం చేస్తాం. కేవలం ఇది మోడీ గిఫ్ట్. బీసీలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ బీసీల గురించి మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందని మాజీ ఎంపీ బీజేపీ నాయకులు బోరా నరసయ్య గౌడ్ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఓబీసీ సమ్మేళనంలో రాజీవ్ గాంధీ మాట్లాడిన తీరును బోరా నరసయ్య గౌడ్ తప్పుపట్టారు. బీసీల ప్రయోజనాలకు రాహుల్ గాంధీ తాత హయాంలోనే తూట్లు పొడిచిన విషయాన్ని గుర్తు చేశారు. యూపీఏ టైంలో కులగణన చేయకపోవటం నాదే తప్పు. రాహుల్ గాంధీ మిస్టర్ ఆర్జీ, ఆర్ యూ ప్రైమ్ మినిస్టర్ ఎట్ దట్ టైం? నువ్వేమైనా క్యాబినెట్ మినిస్టర్వా? నువ్వేమైనా హోమ్ మినిస్టర్వా? మా మెడికల్ భాషలో ఒకటి ఉంది, డెల్యూషన్స్ ఆఫ్ గ్రాండియర్. మీ రాహుల్ గాంధీ గారు ఏమనుకుంటున్నారు? ఆయన ఏమన్నా ఎంపరర్ అనుకుంటుండా, లేకుంటే అక్బర్ బాదుషా అనుకుంటుండా? ఆఫ్టర్ ఆల్ ఆయన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఈరోజు కేవలం యూపీఏ టైంలో కాదు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నెహ్రూ కుటుంబం 100% బీసీ ద్రోహులు, వ్యతిరేకులను కూడా అన్నాను నేను, బీసీ ద్రోహులు. దయచేసి మీడియా మిత్రులు గమనించాలి. నేను ఒకటి చెప్తాను, నీది చెప్పే అంశాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పార్టీకి ముఖ్యమంత్రి కానీ సమాధానం చెప్పాలి, లేకుంటే చర్చకు మేము సిద్ధం, బహిరంగ చర్చకు సిద్ధం. ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను, మీ యొక్క ముత్తాత జవహర్ లాల్ నెహ్రూ అలియాస్ గాంధీ ఏదైతే ఉందో, కాకా కలేల్కర్ కమిషను ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలని రికమెండ్ చేసినటువంటి కాకా కలేల్కర్ కమిషన్ ని 1955లో బుట్ట దాఖలు చేసింది మీ ముత్తాత, మీ యొక్క కుటుంబం, మీ యొక్క కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టూడెంట్స్, వైసీపీకి ఓటమికి జగన్ అహంకారమే కారణమని అన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. త్వరలో 11 సీట్ల నుంచి 1-2 సీట్లకు వైసీపీ పరిమితం కాబోతుందంటూ జోస్యం చెప్పారు. అధికార అహంకారంతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడంటూ మండిపడ్డారు. గత ఎన్నికల్లో జగన్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పినా ఇంకా ఆయనలో మార్పు రాలేదని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రకాశం జిల్లా చినమనగుండంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సుభాష్, వాళ్ళు ఏదో నూతులో కప్పల్లాగా అదే ప్రపంచాన్ని భావించి వాళ్లే ఊహాగానాలు సృష్టించుకుంటూ ప్రజా వ్యతిరేకత ఉందని భావిస్తా ఉన్నారు. ముఖ్యంగా మీరు అందరూ గమనిస్తే గత 5 ఏళ్ల పాలన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉన్న పరంగా 11 సీట్లకు ఎందుకు వచ్చాడా అంటే అహంకారం, అహంభావం. ఏ రోజైనా ఇక్కడ స్థానిక శాసనసభ్యుల దగ్గర అహంకారం కానీ అహంభావం కానీ చూశారని మీరు ఎవరన్నా? ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన చాలా మంచి వ్యక్తి, అందరినీ గౌరవిస్తారని చెప్తా ఉంటారు. మరి ఆ రోజు 5 ఏళ్ళు ఒక్కసారిగా 151 సీట్లు వచ్చేటప్పటికి కళ్ళు నెత్తికెక్కి కొంతమంది మంత్రులు అయితే బూతులు, ఒకడంటాడు అసెంబ్లీ గేట్ని ముట్టుకోమేమో అంటాడు, ఒకడంటాడు మా బొచ్చు ఏం పేకలేరు, చిటికి నీళ్ళ మీద బొచ్చు పేకలేరు, మా బొచ్చు పేకలేరు అన్నారు. ప్రజలందరూ ఏం చేశారు? కూర్చోబెట్టి మొత్తం బొచ్చు అంతా పెట్టి 11 ఎన్నికలు మిగిల్చారు. ఎలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు పెట్టాడండి ఆయన. ఫిష్ ఆంధ్ర అన్నాడు, మటన్ ఆంధ్ర అన్నాడు, ఆడుకుందాం రా అన్నాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నాడు. ఇవన్నీ ఉడతాడేమి అతనికి ఇంకా బుద్ధి.
ప్రధాని మోడీ మాల్దీవుల పర్యటన ముగిసింది. 2 రోజుల పాటు పర్యటించిన ప్రధాని మాల్దీవుల్లో 60వ స్వతంత్ర వేడుకలకు హాజరయ్యారు. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్తో కలిసి వేడుకలకు హాజరైన మోడీ దాదాపు గంట పాటు సైనిక విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. అక్కడి నుంచి నేరుగా తుతుకుడికి బయలుదేరారు. మాల్దీవుల పర్యటనపై సోషల్ మీడియాలో ప్రధాని పోస్ట్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతానికి ఈ పర్యటన సహకరిస్తుందన్నారు. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు ప్రధాని మోడీ. తమిళనాడు తుతుకుడిలో పర్యటించిన ప్రధాని 4,800 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించారు. తుతుకుడి అభివృద్ధిలో కొత్త అధ్యాయం మొదలైందని తెలిపారు. మౌలిక సదుపాయాలు, ఎనర్జీ అభివృద్ధికి వెన్నుముక అన్న ప్రధాని ఇన్ఫ్రా డెవలప్మెంట్ పై కేంద్రం ఫోకస్ చేస్తుందని తెలిపారు. इस ब्रिज ने पहली बार रेलवे के जरिए जम्मू को श्रीनगर से जोड़ दिया है. நண்பர்களே, இன்று தேசத்திலே மிகப்பெரிய மற்றும் நவீன கட்டமைப்புகளை மேம்படுத்தும் மாபெரும் வேள்வி நடைபெற்று வருகின்றது. சில நாட்கள் முன்பாக தொடங்கப்பட்ட ஜம்மு காஷ்மீரத்தின் சினாப் பாலம் பொறியியல் அற்புதமாக கருதப்படுகின்றது. இந்த பாலம் காரணமாக முதன்முறையாக ரயில் பாதை வாயிலாக ஜம்மு பகுதி श्रीनगरोடு இணைக்கப்பட்டது. इसके अलावा देश का सबसे लंबा सी ब्रिज अटल सेतु बना है. असम में बोगीबील ब्रिज बना है. 6 किलोमीटर से ज्यादा लंबी सोनमर्ग टनल बनी है. ऐसे कितने ही प्रोजेक्ट भारत सरकार ने, एनडीए सरकार ने पूरे किए हैं. కార్గిల్ దివాస్ సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర కార్గిల్ వార్లో ప్రాణాలర్పించిన సైనికులకు నివాళులర్పించారు. ఆయనతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది అమరులకు నివాళులర్పించి కార్గిల్ వార్లో సైనికుల త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. భవిష్యత్ ముప్పును ఎదుర్కొనేలా ఆల్ ఆర్మ్ బ్రిగేడ్ను ఏర్పాటు చేసినట్లు భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. ఈ ఆర్మీకి రుద్రాని పేరు పెట్టినట్లు తెలిపారు. కార్గిల్ విజయ దివస్ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించిన ఆయన భారత సైన్యం ప్రస్తుతం సవాళ్లను విజయవంతంగా ఎదుర్కోవడంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉండేలా ఈ యూనిట్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దీంతో పాటు భైరవ్ అనే లైట్ కమాండో బెటాలియన్ యూనిట్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు ద్వివేది. रुद्र के रूप में नई ऑल आर्म्स ब्रिगेड का गठन किया जा रहा है, जिसका सैंक्शन मैंने कल ही दिया है, जिसमें इन्फेंट्री, मैकेनाइज्ड इन्फेंट्री, आर्मर्ड यूनिट्स, आर्टिलरी, स्पेशल फोर्सेस, अनमैन्ड एरियल सिस्टम जैसे फाइटिंग कंपोनेंट्स को एक साथ रखा जाएगा और विशेष रूप से तैयार किया जाएगा, जिसमें शामिल लॉजिस्टिक सपोर्ट और कॉम्बैट सपोर्ट होंगे. इसी क्रम में भैरव लाइट कमांडो बटालियन के रूप में एजाइल और घातक భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని కుట్ర పన్నిన పాకిస్తాన్కు కార్గిల్ నుంచి యుద్ధబేరు మోగించి భారత పరాక్రమాన్ని రుచి చూపించి నేటికి 26 ఏళ్లు. ఈ నేపథ్యంలో యుద్ధంలో ప్రాణాలర్పించిన అమరవీరులకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఘనంగా నివాళులర్పించింది. కార్గిల్ యుద్ధం నాటి చిత్రాలతో ప్రత్యేక వీడియోను రూపొందించింది. అమరవీరుల ధైర్యం, త్యాగం దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందంటూ ఆ వీడియోలో పేర్కొంది ఎయిర్ ఫోర్స్. అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్ సీఎం నితీష్కు లోక్ జనశక్తి నేత చిరాగ్ పాస్వాన్ షాక్ ఇచ్చారు. నితీష్ సర్కార్కు మద్దతు ఇచ్చినందుకు చింతిస్తున్నానంటూ కేంద్ర మంత్రి చిరాగ్ అన్నారు. తాజాగా బీహార్లో పరీక్ష రాసేందుకు వచ్చిన ఒక విద్యార్థిని స్పృహ తప్పి పడిపోగా అంబులెన్స్లో ఆమెపై అత్యాచారం జరిగిన ఘటన దుమారం రేపింది. దీనిపై స్పందించిన చిరాగ్ పాస్వాన్ నేరస్తుల ముందు బీహార్ యంత్రాంగం తేలిపోతుందని విమర్శించారు. హత్యలు, దోపిడీలు, కిడ్నాప్లు, అత్యాచారాలు నిరంతరం జరుగుతున్నాయని, క్రైమ్ రేట్ను ప్రభుత్వం తగ్గించలేకపోతుందని, ప్రజలను రక్షించలేని స్థితిలో ఉన్న ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నందుకు బాధగా ఉందంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్వహణ లోపం వల్లే హింజేవాడేలోని ఐటీ పార్క్ హైదరాబాద్, బెంగళూరుకు తరలిపోతుందన్నారు. పూణే సమీపంలోని పింప్రి చించ్వాడ్లోని పలు ప్రాంతాలకు పరిశీలించిన అజిత్ పవార్ స్థానికంగా జరుగుతున్న పనులను గమనించారు. అక్రమ నిర్మాణాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో స్థానిక సర్పంచ్ ప్రజాప్రతినిధులపై
ప్రశ్నించడంతో డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మిక వరదలు, కొండపోత వానలతో జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడి రాకపోకలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కేదార్నాథ్ యాత్రను నిలిపివేశారు అధికారులు. రుద్రప్రయాగ్ జిల్లా గౌరీకుండ్ దగ్గర కొండచర్యలు విరిగిపడడంతో యాత్రికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి యాత్రను పునరుద్ధరిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.